శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో తులా రాశి వారికి నవంబర్ నెలలో ఒక పెద్ద అదృష్టం అయితే కలిసి రాబోతోందండి. ఒక గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. ఇది వింటే మాత్రం మీరు ఎగిరి గంతేస్తారు. అసలు మీ ఆనందానికి అవధులన్నవి ఉండవు. కానీ ఇక్కడ ఒక టెస్ట్ ఏంటది? ఈ సి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం మీరు నిజంగా షాక్ అవుతారు. తులా రాశి వారి గురించి పూర్తి వివరాలనేవి సేకరించి మరి ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరుగుతోంది. తులారాశి వారందరూ కూడా ఈ వీడియోని నిజంగా మీ కంట పడింది అంటే ఆ పరమేశ్వరుని సంకల్పం కృప అనేది మీ మీద ఉంటేనే ఇది మీ కంట పడుతుంది, మీ చెవిన పడుతుంది, మీ దాకా వస్తుంది. ఎందుకంటే ఆ వచ్చే అదృష్టాన్ని అందుకోవాలి అన్నా కూడా ఒక అదృష్టం ఉండాలి. అదృష్టం అనేది ఒక్కసారి తలుపు తడుతుంది. ఆ టైంలో కనుక మనం నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మన దగ్గరికి రావడానికి కొన్ని సంవత్సరాలు అనేది పడుతుంది. కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి ఈ వీడియో మీ గంట పడుతోంది. ఈ అదృష్టాన్ని మీరు దక్కించుకోబోతున్నారు. మరి ఈ సి అనే స్త్రీ ఎవరు? ఈ సి అనే స్త్రీ ద్వారా మీ జీవితంలో ఏం జరగబోతోంది? నష్టాలేంటి? అయితే ఈ స్త్రీ ద్వారా జరగబోతున్న ఆ నష్టాలు కష్టాల నుంచి ఏ విధంగా మీరు తప్పించుకోవాలి? ఇవన్నీ కూడా మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే అర్థమవుతాయి. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూస్తేనే విషయం అంతా అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసేయండి. మన వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు, సరైనటువంటి రిజల్ట్ అనేది లేక. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి చూడండి, కాదు లేదు అన్న మాట ఈయన చరిత్రలోనే ఉండదు. ఎంతటి మొండి సమస్యను ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురు శ్రీ సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ వాసుదేవ్ గారు. వీరి మొబైల్ నెంబర్ 8688575793. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే, మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఎక్కడన్నా మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలకి వస్తే నిజం చెప్పుకోవాలంటే ఈ రాశి వారు చాలా అంటే చాలా ధైర్యవంతులండి. ఏదైనా కానీ ముక్కుసూటిగా వెళ్లే మనుషులు. ఏదైనా ఒకరి కారణంగా వీరు ఏదైనా నష్టం పొందినా కానీ, ఒకరి కారణంగా ఏదైనా వీరికి హాని కలిగినా కానీ వెంటనే వారికి ఇచ్చి పడేస్తారు. అంతే, వారిని కడిగి పడేస్తారు. కాకపోతే వారి దగ్గర ఉన్న బలహీనత ఏంటంటే ఆ హనుమంతుడికి తన యొక్క బలం తనకి తెలియదు. ఎవరైనా పక్కన ఉండి చెప్తేనే కానీ హనుమంతుడు కూడా తన బలాన్ని తాను తెలుసుకోలేరు అని చెప్పి మనకు తెలిసిన విషయమే కదా. తులారాశి వారి దగ్గర కూడా ఎంతో తెలివి ఉంది, ఎంతో చాకచక్యం ఉంది. ఇదంతా కూడా వారికి తెలియదు. వారి మనసులో వారు ఏమనుకుంటారు అంటే, అబ్బా అందరూ ఇంత తెలివిగా ఉంటున్నారు, నేనెందుకు ఇలా మొద్దులా ఉన్నానో చూడు, నేను ఎలా ఉన్నానో, ఎందుకు ఇలా ఉన్నాను, నాకు ఎదుటి వారితో మాట్లాడటమే సరిగ్గా రావట్లేదు, ఇంత వయసు వచ్చినా కానీ నాకు తెలివితేటలు చూపించటమే సరిగ్గా చేత కావట్లేదే అని చెప్పి మనసులో ఖచ్చితంగా అనుకుంటూ ఉంటారు. కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? మీరు నిజంగా చాలా అంటే చాలా తెలివైన వారండి. మంచితనానికి కానీ, తెలివితేటలకు కానీ, ఏదైనా ఒక పనిలో నేర్పరితనానికి కానీ, ఒక రహస్యాన్ని దాచటానికి కానీ, ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటారు మీరు. ఏదైనా కానీ ఒక సీక్రెట్ చెప్పి తులారాశి వారికి ఇది మీకు నాకు మధ్యనే ఉండాలి, మూడవ వ్యక్తికి తెలియకూడదు, మూడవ వ్యక్తి దగ్గరికి వెళ్ళకూడదు అని కనుక మనం చెప్తే ఖచ్చితంగా ఆ సీక్రెట్ ని వారు ప్రాణం పోయేంత వరకు కూడా మూడవ మనిషికి తెలియనివ్వరు. అంతలా దాచేస్తారు. అంత నమ్మకస్తులు. మీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు. చక్కటి రంగు, రూపు, అందం, మాట తీరు, ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటటువంటి గుణం చాలా ఉంటుంది మీకు. మంచితనం అనేది మీకు పెట్టింది పేరుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా కేతు బలం ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా ఖచ్చితంగా సాధించగలుగుతారు. ఆ పనులన్నీ కూడా చేయగలుగుతారు. కాకపోతే దానికోసం కొంచెం కష్టపడాలి. ఇప్పుడు ఏంటి, ఈ చిన్న మాట మీరు అంగీకరించినట్లయితే కింద ఎస్ అని 100% అని చెప్పి కామెంట్ చేయండి.
ఎందుకంటే సమయం అనేది చాలా విలువైంది. కానీ ఆ సమయాన్ని ఈ మధ్య కాలంలో కొంచెం అనవసరంగా వృధా చేస్తున్నారు. ఎక్కువగా సోషల్ మీడియా చూడటం, ఇన్‌స్టాగ్రామ్స్ ఇవన్నీ చూడటం, ఎక్కువగా అనవసరమైన స్నేహాలతోటి మాటలు కలుపుతూ ఉండటం. దీనివల్ల ఏమవుతుందో తెలుసా? అంటే స్నేహం చేయవచ్చు, మంచిదే. మనకు చెడు జరగనంత వరకు స్నేహం మనకు మంచిదే. కానీ మన యొక్క పనిని పక్కన పెట్టి అవతల వారి దగ్గరికి వెళ్లి కూర్చోవటం, మన పనిని మనం పక్కన పెట్టేసి ఎక్కువగా సోషల్ మీడియాలో గడుపుతూ ఉండటం, దీనివల్ల ఏమవుతుంది? కొన్ని మైనస్ పాయింట్లు అనేవి జరుగుతున్నాయి. దీనివల్ల మీ సమయం వృధా అవుతోంది. అంతేకాకుండా మీరు చేస్తున్న పని మీద మీకు కాస్త ఆసక్తి తగ్గుతోంది. ఏ పని చెయ్యాలి అని అనిపించకపోవటం, కాస్త సోమరితనంగా అనిపించటం, బద్ధకంగా అనిపించటం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉన్నాయి. మొదట మీరిప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇది అనుకూలమైన సమయం. ఈ అనుకూలమైన సమయంలో ఏదైనా కానీ పని చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాన్ని గనక మీరు 100% ఎఫెక్ట్ పెట్టి దాని మీద ఆ పనిని చేస్తే, ఆ ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా మీకు అందులో సక్సెస్ అనేది వచ్చి తీరుతుందంతే. ఇప్పుడు ఉద్యోగాలు, వ్యాపారాలు చేసే వారికి కూడా పెట్టుబడులు పెట్టిన ఆ దగ్గరకు కూడా అధిక లాభాలతో కలిసి రావటం. ఇక బిజినెస్‌లు చేసే వారికి కూడా ఎక్కువ ఆకస్మిక ధనలాభం అనేది రావటం. కుటుంబ పరంగా కొన్ని అన్ని రకాలుగా అనుకూలంగా ఉండటం. అంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉద్యోగాల వేటలో ఉన్నారో వారికి ఉద్యోగాలు అనేవి చక్కగా వారికి దక్కటం అనేది జరుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాలతో ఎవరైతే గొడవలలో ఉండి ఈ కోర్టు వ్యవహారం ఒక కొలిక్కి రావటం లేదు, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా మీకు ఇప్పుడు సానుకూలంగా పాజిటివ్‌గా జరగబోతున్నాయి. కాబట్టి తులారాశి వారు తెలుసుకోవాల్సిన మరొక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? వ్యక్తిగతంగా గమనించినట్లయితే చాలా మంచివాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు, చాలా చురుకైన వాళ్ళు కూడా. కానీ అవతలి వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అవతలి వ్యక్తులు ఏదైనా కానీ చనువిస్తే పండుగ అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా. అలా వీరితో ఏదైనా కాస్త స్నేహంగా ఉండి, కాస్త సన్నిహితంగా ఉండి, వారి యొక్క కుటుంబ విషయాలు కానీ, వారి యొక్క పర్సనల్ విషయాలు కానీ ఒకటి వీరితో చెప్తే వారేం చేస్తారు? మీ యొక్క జీవిత జాతకం చక్రం మొత్తం కూడా అవతల వారు ఎదురుగా ఇట్లా తెరిచి పెడతారు. దీనివల్ల నష్టం ఏంటి అంటే, ఇప్పటి రోజుల్లో ఈ ప్రస్తుత కాలంలో ఎవరు మంచిగా ఉంటున్నారు, ఎవరు మంచివారు అని మనం నమ్మగలుగుతున్నామా? మనకి తోడుబుట్టిన వాళ్ళే ఒక రకంగా శత్రువులుగా మారుతున్న రోజులు, ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటున్న రోజులు, పిల్లలు తల్లిదండ్రులని చూడని రోజులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు, బంధానికి విలువలు అనేవి ఎప్పుడో తగ్గిపోయాయి. మీరు ఈ మాట ఒప్పుకుంటే 100% కూడా నిజం అని చెప్పి ఇక్కడ కామెంట్ చేయండి. ఎందుకంటే తల్లిదండ్రులను చూడని పట్టించుకొని బిడ్డలు ఎంతమంది ఉన్నారు, అన్ని ఇలా చూస్తూ పోతే నమ్మకాలు అనేవి తక్కువైపోతున్న రోజుల్లో ఇలా ఎదుటి వ్యక్తిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మండి. ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నప్పుడు, అవునా సరే పర్లేదు, ఎందుకు గొడవలు అనవసరంగా అని సర్దుబాటు చేసుకోండి. ఎందుకు కుటుంబ కలహాలు అలా ఇలా ఒక మాట చెప్పేసి పక్కకు వచ్చేసేయండి. అలా కాకుండా వారితో కొంచెం అదేంటి ఇదేంటి ఇలా నువ్వు ఊరుకోవద్దు, నువ్వు అలా చెయ్యకు ఇలా చెయ్యకు అని చెప్పారంటే చివరికి వాళ్ళు ఒకటయ్యి మిమ్మల్ని దోషిలా చూసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మనస్పర్ధలు వచ్చి ఒక మాట మీతో చెప్పినప్పుడు మీరు సర్లే ఏదైతే అదేంది సర్దుకోండి ఏమవుతుంది అంటే మీరు మంచిగానే ఉంటారు. అలా కాకుండా వాళ్ళను నువ్వెలా వదిలేసావు, నువ్వు అసలు వదిలిపెట్టకు, ఏదో ఒకటి ఇలా అన్న రోజున వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, మీరు శత్రువులు అయిపోతారు. అంతే విషయం ఇక్కడ. అంతేకాకుండా మీ యొక్క పర్సనల్ విషయాలు ఎదుటి వ్యక్తి ముందు మీరు చెప్పటం వల్ల కూడా ఏమవుతుందంటే మీ గురించి విన్నంతసేపు బాగానే ఉంటారు, ఇటు మాటలన్నీ తీసుకుపోయి అవతల వ్యక్తులందరికీ కూడా ప్రచారం చేయటంలో వారే ముందుంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? మీకే నష్టం కదా. ఆ అవతల వ్యక్తులు ఏం చేస్తారంటే వీడు నాకు వాడి గురించి అలా చెప్పాడు, వీడి గురించి ఇలా చెప్పాడు, ఆ రోజే వీడి జీవితం ఇదంట, వీడి లైఫ్ ఇలా ఉంటుందంట, వీళ్ళ యొక్క ఫ్యామిలీలో మ్యాటర్స్ ఇవంట, వాళ్ళ అలా అంట ఎలా అంట అని చెప్పుకుంటూ మీకు రకంగా నష్టం కలిగించేస్తారు. అవతల వారి యొక్క దృష్టిలో మన జీవితం అనేది చులకనైపోతుంది. దానివల్ల మనకు ఏదైనా ఉపయోగం కలుగుతుందా అంటే లేదు. అవతల వారు వచ్చి మనకు ₹1 ఇస్తారా? మనకు ఏదైనా హెల్త్ బాగోలేనప్పుడు, మనం హాస్పిటలైజ్డ్ అయినప్పుడు, ఇదిగో నువ్వు ఒక 10,000 తీసుకో, ఒక ₹1,00,000 తీసుకో, 50,000 తీసుకో, వాడుకో, తర్వాత ఉన్నప్పుడు ఇస్తూలే అని ఎవరైనా ఇస్తారా? ఇవ్వమనండి, ఇవ్వరు. ఇక్కడ ఖర్చు లేని పని కాబట్టి మిమ్మల్ని మీ దగ్గర ఉన్న పర్సనల్స్ చెప్పించుకుని మిమ్మల్ని ఎంత బ్యాడ్ చేయాలో అంతా కూడా చేస్తారు. అందరూ కాదు, కొంతమంది చాలా వరకు ఉన్నాయి, జాగ్రత్త. కాబట్టి ఈ రోజులను బట్టి ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంటున్నాయండి. మీరు కూడా ఒక ₹10 సంపాదించారనుకోండి, ₹10తోటి ఈ తులారాశి వారు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
రూ. 3 తీసి పక్కన పెట్టండి. రూ. 10 సంపాదిస్తే అందులో రూ. 3 తీసి పక్కన పెట్టండి. అంటే రూ. 3 పొదుపు చేసుకోండి. మీరు రూ. 7 మీ ఇంట్లోకి వాడుకుంటారో, కుటుంబానికి వాడతారో, మీ ఖర్చులకు వాడుకుంటారో మీ ఇష్టం ఇంకా. తులారాశికి ఖర్చులనేవి కొంచెం ఎక్కువగానే అయిపోయాయని చెప్పాలి ఈ మధ్య. చిన్నది, పెద్దది, చూసింది, చూడంది అన్నీ కూడా కొనేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో కాస్త ఖర్చులు తగ్గించుకోండి. మనం ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు ఎవరు కూడా అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతకాల్సిన కర్మ మనకేంటి అని చెప్పి మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది. కానీ మనకు ఒక 40 ఏళ్ళు దాటాక, సరే 40లో కూడా కాదు, కొంచెం యాక్టివ్గా ఉన్నారనుకోండి, ఒక 50, 60 అలా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అయితే రావటం జరుగుతుంది ఈ రోజుల్లో. రావాలని కాదు, వస్తున్నాయి సహజంగానే. ఇప్పుడు తింటున్న తిండి అలా ఉంది కాబట్టి, మానసిక ఒత్తిడి, టెన్షన్ అలా ఉంది కాబట్టి, మనం తాగుతున్న నీళ్లు అంతా కూడా పొల్యూషన్ అయిపోయాయి కాబట్టి, ఇక ఎందులోనూ మనకు హెల్దీ అనేది ఏది లేదు, అంత కల్తీ ఉంది కాబట్టి తప్పకుండా అనారోగ్యాల బారినైతే పడతాం. ఇక చిన్న చిన్న సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. వాటికి డబ్బు ఖర్చు అవుతుంది. అప్పుడు ఆ విలాసాలకు వాడుకునే ఖర్చు రేపటి రోజున మన ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి దాచుకుంటే ఉపయోగపడుతుంది. అంటే దాన్ని పొదుపు చేయటంలో తప్పు లేదు కదా. మనం ఎంత పెద్దవాళ్ళమైనప్పటికీ కూడా మన పిల్లలు ఒక లైఫ్లో సెటిల్ అయినప్పటికీ వారి కింద చెయ్యి చాపకుండా బ్రతకటమే నిజంగా మన మర్యాద అనిపించుకుంటుంది. ఎందుకంటే వెంటనే వారు ఏంటి, మేము ఇంత కష్టపడి సంపాదిస్తే ఎక్కడెక్కడో తెచ్చి హాస్పిటల్కి పోయాల్సి వస్తోంది కదా, ఏడాది ఖర్చులన్నీ నీకు ఇవ్వాల్సి వస్తున్నాయి అని చెప్పి అంటున్నారు కూడా. పిల్లలు అప్పుడు ఎలా అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఒక్క మాట అనేసరికి మనసుకు ఎక్కడో బాధ అనిపిస్తుంది, కలుక్కుమంటుంది. అదొక రకమైన ఆవేదన. ఆ వయస్సులో అదంతా కూడా అవసరమా? కాబట్టి కొంత ఇస్తారు, కానీ పూర్తిగా ఆధారపడకుండా కొన్ని చిన్న చిన్న ఖర్చులకి మీరే ఇప్పటి రోజుల్లో పొదుపు చేసుకుంటే రేపటి రోజున ఉపయోగం ఉంటుంది కదా. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి, ఖర్చులు తగ్గించుకోండి, పొదుపు చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, తులారాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా మీకు వారికి మధ్య ఒక లైన్ అన్నది గీసుకోండి. ఆ లైన్ దాటి వారిని రానివ్వద్దు, మీరు కూడా వెళ్ళకండి. అది ఇద్దరికీ కూడా మంచిది. ఒక లిమిట్ ఉంటుంది, ఒక హద్దు ఉంటుంది. ఆ చిన్న లైన్ కనుక మనం దాటకపోయామంటే ఇద్దరు సేఫ్. ఎందుకంటే ఎప్పుడూ కూడా తులారాశి వారిని ఎదుటివారు ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వీరి చేత అవసరాలు గడిపించుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి వారి యొక్క మంచితనం అలసుగా తీసుకోకూడదు. ఎదుటివారికి అవసరమైనప్పుడు కూడా ఉపయోగపడచ్చు, కానీ మీ అవసరానికి వారు కూడా ఉపయోగపడితే ఓకే. కానీ మీ అవసరం వచ్చినప్పుడు వారు దూరంగా, మీకు అందనంత దూరం వెళ్ళిపోతారు. మీకు మాత్రం ఒంటరిగా మీ జీవితంలో కష్టాలు మీరే పడాలి. మీకు మీరే సపోర్ట్గా ఉండాలి. మీకు మీరే బాధ్యతలు తీసుకోవాలి. అప్పుడు చేయూతను అందించడానికి ఒక్కరు కూడా ఉండరు. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ అలా ఉంది. ఎంతవరకు ఉండాలో, ఎవరిని ఎంతవరకు ఉంచాలో ఇవన్నీ కూడా మీకు చాలా వరకు తెలుసుకుంటే మంచిది. కాస్త ఖర్చులు అనేవి తగ్గించుకోండి. ఇక ముఖ్యంగా తులారాశి వారు వినబోతున్న అతిపెద్ద అదృష్టం ఏంటి అంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ మీకు అనుకూలమైన సమయం అయితే కలిసొచ్చే సమయం ఆసన్నమైపోయిందని చెప్పాలి. మామూలుగా అయితే మీకు ఆదాయం కాస్త తక్కువగా, ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ అనుకూల సమయంలో అది రివర్స్ కాబోతుంది. ఇప్పుడు ఆదాయం ఎక్కువ కాబోతోంది, ఖర్చులు అనేవి మీకు తగ్గించుకోబోతున్నారు. ఎందుకంటే మీరు చేస్తున్న వృత్తిపరంగా, వ్యాపారాల పరంగా, బిజినెస్ల పరంగా, అన్నిటి పరంగా కూడా మీకు చాలా బాగా కలిసి రాబోతుంది. రూపాయి పెట్టిన దగ్గర ₹10 లాభం అనేది రాబోతుంది. ఎందుకంటే ఒక మనిషి లేచిన దగ్గర నుండి కూడా, ఇప్పుడు మగవారు అనుకోండి, బయటకు వెళ్ళి సాయంత్రానికి వస్తారు, ఆ రూపాయి కోసమే కదా. ఆ రూపాయి అనేది ₹10గా మీకు ధనలాభం అనేది కలిసి వచ్చిందనుకోండి, ఎంత హ్యాపీ. అలా రాబోతోంది. అంటే ధనలక్ష్మి మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. మీకు అన్ని రకాలుగా అదృష్టాలను ఇవ్వబోతోంది. కాబట్టి ఇది మీ లైఫ్లో అతిపెద్ద గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కొన్ని కావాలి అంటే కొన్ని చంపుకోవాలి, వదులుకోవాలి అని చంపుకొని బ్రతికారు. చేతిలో రూపాయి ఇలా వస్తుంది, అలా వెళ్ళిపోతుంది. ఇలా డబ్బులు, జీతం ఎలా అయితే నెలలో 1వ తారీఖు వస్తుందో 5వ తారీఖే అయిపోతుంది. ఇటువంటివన్నీ కూడా మీరు చూసి చూసి విసిగిపోయి ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఇప్పటి నుంచి మాత్రం చేతిలో ధనం మీకు నిలకడగా ఉండబోతోంది. అది కూడా మళ్ళీ చెప్తున్నాను, నిలకడగా ఉంటుంది కదా అని చెప్పి ఖర్చులు అధికం చేస్తే మళ్ళీ అనవసరంగా రూపాయి అనేది ఖర్చు పెట్టేస్తే మళ్ళీ ఇబ్బందుల్లో పడతారు. ఆ యొక్క ధనలక్ష్మిని మనం అంటే ఇంట్లో అమ్మని నిలుపుకోవాలి అంటే ఎంతో కష్టపడాలి, ఎంతో గౌరవించాలి. డబ్బును గౌరవిస్తే అమ్మ ఖచ్చితంగా మన ఇంట్లో ఉంటుంది. లక్ష్మి అనేది చాలా శక్తివంతమైన అమ్మ కాబట్టి ఆమెను మనం ఎంత విలువగా వాడుకుంటామో, ఎలా చూసుకుంటామో, డబ్బులు లక్ష్మీదేవి ఒకటే కాబట్టి డబ్బులకు విలువిస్తే అమ్మకు విలువిచ్చినట్టే. మనం ఎంత విలువిస్తామో అంత చక్కగా మన దగ్గర అమ్మ ఉండిపోతుంది. ఈ యొక్క అదృష్టాన్ని చక్కగా
తలుపులు తెరిచి ఆహ్వానించుకోండి. అలా ఇంట్లోనే పెట్టుకోండి. అర్థమైందనుకుంటాను. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సి అనే అక్షరం ఉన్న స్త్రీ ద్వారా మీకు బంధుమిత్రుల్లో ఒకరు, అంటే మీ యొక్క మిత్రుల్లో ఒకరైనా కావచ్చు, బంధువుల్లో ఒకరైనా కావచ్చు, మీకు రక్త సంబంధం అయితే కాదండి. ఈ సి అనే అక్షరం ఉన్న వ్యక్తి మిమ్మల్ని రోజు కలవటం కానీ, రోజు మార్చి రోజు కలవటం కానీ, లేదా వారంలో 1-2 రోజులు కలవటం కానీ చేస్తూ ఉంటారు. ఈ స్త్రీ మీ యొక్క మంచి, చెడు, బలం, బలహీనత, మీ ఫ్యామిలీ గురించి, మీ యొక్క ఇన్కమ్ గురించి అన్ని రకాలుగా తెలుసుకుని మీ వెనకే గోతులు తవ్వి మీ యొక్క కుటుంబ జీవితంలో కలహాలు ఏర్పరచడానికి చూస్తూ ఉంది. మిమ్మల్ని నష్టపరచాలని కూడా చెప్పి చూస్తూ ఉంది. మంచితనం అనే ముసుగు వేసుకుని మిమ్మల్ని మీకే శత్రువుగా మార్చాలని చెప్పి చూస్తూ ఉంది. దీనివల్ల మీరు చాలా డిస్టర్బ్ అవుతారండి. మానసికంగా ఈ స్త్రీని మీరు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచండి. ఏదైనా కానీ ఈ స్త్రీ చెప్పింది అస్సలు నమ్మొద్దు. నమ్మినట్లుగా ఆ సమయంలో అన్నా కూడా తర్వాత వదిలేసేయండి. అలా అని చెప్పి అందరూ సి అనే అక్షరం ఉన్న స్త్రీలు మంచివారు కాదా అని ఇక్కడ చెప్పట్లేదు. వాళ్ళ వ్యక్తిత్వం మీకు తెలిసిపోతుంది. వారి పరిచయం ద్వారా ఎవరు ఎటువంటి వారు అని చెప్పి, కాబట్టి ఆ యొక్క స్త్రీల గురించి మీకు తెలుస్తుంది. అటువంటి స్త్రీతోటి మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీరు జీవితంలో చాలా రకాలుగా నష్టపోతారు. ఇక తులారాశి వారికి నవంబర్ నెలలో వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, బిజినెస్ల పరంగా, అన్నిటి పరంగా చాలా చక్కగా కలిసి వస్తుంది. లక్ష్మీదేవి అలా వస్తూనే ఉంటుంది. మీరు కొంచెం కష్టపడి చేజిక్కించుకోవటం మాత్రమే మీరు చేయాల్సిన కర్తవ్యం. ఇక తర్వాత కుటుంబ పరంగా కూడా చాలా రకాల సమస్యలు అనేవి దూరం అవుతాయి. మానసిక సమస్యలు అనేవి దూరం అయిపోతాయి. ఇద్దరు కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది. పిల్లల పరంగా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇక లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లవర్స్ మధ్య ఏంటంటే ధన సంబంధమైన విషయాలు, కొన్ని గొడవలు అనేవి జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అంటే ఈ యొక్క డబ్బు దగ్గరే మీకు కొంచెం తేడా పడే అవకాశం ఉంది. కాబట్టి అది కొంచెం చూసుకోండి. దానివల్ల జరగబోతున్న నష్టాలు అయితే మీరు ఆపుకోవచ్చు. ఈ ధన సంబంధమైన వ్యవహారాల్లోనే మీకు పేచీ పడుతుంది. ఇక ఎవరైతే రియల్ ఎస్టేట్ వారు, రాజకీయ రంగంలో ఉన్నవారు, సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, వీరికి కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. ఇక సంతానం కోసం ఎదురు చూసే వారికి కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మీకు సమస్యలు ఏదైతే ఉందో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారో అంటే అది వాడండి, ఇలా ఉండండి, ఇది తినండి అని సలహాలు ఇస్తారు కదా. డాక్టర్ చెప్పిన డైట్ పాటిస్తూ డాక్టర్ చెప్పిన ఆ మెడిసిన్స్ అనేవి తీసుకుంటూ కంటిన్యూ చేయండి. కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పాలి మీరు ఈ మధ్య. ఆ నిర్లక్ష్యం అనేది మీ యొక్క అనారోగ్యానికి కూడా కారణమవుతుంది. అలా నిర్లక్ష్యం చేయకుండా మంచిగా డాక్టర్ చెప్పిన సలహాలన్నీ పాటించుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అనేది తొందరలోనే మీ జీవితంలో రాసిపెట్టి ఉంది. ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి, అసలు మర్చిపోకండి. ఇక ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారు కూడా కొంచెం చూసి చూడనట్లుగా, పట్టి పట్టనట్లుగా వదిలేస్తున్నారు. అలా కాకుండా గట్టి ప్రయత్నం చేయండి. ఏదైనా కానీ ప్రయత్నపూర్వకంగానే పనులు అనేవి జరుగుతాయి కదా. కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం చేయండి. మీ జీవితంలోకి మీ జీవిత భాగస్వామి తొందరలో అడుగు పెడుతుంది. ఇక వివాహ యోగ భాగ్యం అయితే కలిసి వస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మీకు నవంబర్ నెలలో మీకు అంతా కూడా మంచిగా ఉంటుంది. ప్రయాణాలు అనేవి తగిలే అవకాశం అయితే లేదు. చిన్న చిన్న ప్రయాణాలంటే కాస్త మీ యొక్క వృత్తికి సంబంధించినవి తప్ప ఇంకా ఏవి అంతగా ఉండవు. తులారాశి వారికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నరదృష్టి వల్ల ఏంటంటే మీకు మానసిక ప్రశాంతత అనేది ఉండదు. పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టకపోవటం, రాత్రిపూట మెలకువ అనిపిస్తూ ఉండటం, ఏ పని చెయ్యాలి అనిపించకపోవటం, ఎప్పుడు కూడా విశ్రాంతి తీసుకోవాలి అనిపించటం, ఇలా అనిపిస్తూ ఉంటుంది. మీ యొక్క నరదృష్టిని తొలగించుకోవటం కోసం ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి. ఎవరైతే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం కానీ శనివారం కానీ వెళ్తూ ఉంటారో వారి ఒంటిని ఆవహించిన దృష్టి దోషం ఏదైతే ఉందో, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా తొలగిపోతుంది. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని తాకకుండా ఉంటుంది, ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ముఖ్యంగా నుదుటిన కుంకుమ కానీ లేదా ఆంజనేయ స్వామి సింధూరాన్ని కానీ పెట్టుకుని వెళ్ళండి. ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎదుటివారు చూసి ఆ చూపు అనేది మీ యొక్క బొట్టు మీద పడితే ఏమవుతుందంటే మీ యొక్క నరదృష్టి అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. మిమ్మల్ని తాకదు, ఆ బొట్టు లాగేసుకుంటుంది, మిమ్మల్ని ప్రొటెక్షన్ లో ఉంచుతుంది. బయటకు వెళ్ళేటప్పుడు అరికాలలో కాటుకు చుక్క పెట్టుకోండి. ఆడవారైనా మగవారైనా సరే కాలికి నల్లదారం కట్టుకోండి. ఎప్పుడు కూడా బయటకు వెళ్ళేటప్పుడు అంటే దూర ప్రయాణం చేసేటప్పుడు పొలిమేర దాటి వెళ్ళేటప్పుడు ఒక నిమ్మకాయను జోబులో పెట్టుకుని వెళ్ళండి, మంచిది. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయను మీ తలపై భాగంలో
ఎడమ చేతి వైపు 3 సార్లు, కుడి చేతి వైపు 3 సార్లు తిప్పేసి దూరంగా విసిరి కాళ్ళు చేతులు మొహం కడుక్కొని తర్వాత లోపలికి రండి. దీనివల్ల బయట నుండి వచ్చే నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి, నరఘోష, ధూళి, గాలి ఏది కూడా మీ ఇంట్లోకి రాదు. మీ ఒంట్లో ఉన్న అటు నుంచి అటే బయటకు వెళ్ళిపోతుంది. చూసారు కదా మరి తులారాశి వారు, తెలుసుకున్నారు కదా నవంబర్ నెలంతా ఎలా ఉండబోతోందో. మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విషయం వస్తే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి, ఓకేనా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది, ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా, బిజినెస్ ఏరియాలో, వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి, నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి, ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనీర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి, నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖిన.